ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో 2 గడపలు ఉంటాయి. మొదటి గడపకి రెండో గడపకి మధ్యలో రోమశ మహర్షి యొక్క శరీరాన్ని దాని కింద పెట్టారు అంటారు. అందుకే మొదటి గడప దాటి కంచు గడప దాటుతారు. దాటి లోపలికెళ్ళి ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం మన ఇష్టం వచ్చినట్టుగా లోపలికెళ్ళి దర్శనం చేసుకోకూడదు. అది వాయులింగం. దాని దర్శనం చేయడానికి మన శౌచం సరిపోదు. అందుకే గణపతి దగ్గర ఉంటుంది ఒక ప్రత్యేకమైనటువంటి నరమృగ స్వరూపం ఒకటి ఉంటుంది. దాన్ని ముట్టుకోవాలి. దాన్ని ముట్టుకుంటే శౌచ సిద్ధి కలుగుతుంది. అందుకే లోపలికెళ్ళి ఇలా ఎడం పక్కకి తిరగగానే అదే ఉంటుంది. దాన్ని ముట్టుకున్నప్పుడు కాళహస్తి దేవాలయంలోకి ప్రవేశించాలి. అంత పవిత్రమైన ప్రఖ్యాతమైన దేవాలయం మన ఆంధ్రదేశంలో ఉండడం మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఇప్పటికీ ఈ రోమశ మహర్షి యొక్క విగ్రహం. మీరు కాళహస్తి క్షేత్రంలో రాజద్వారం దాటి బయటికి వచ్చేసిన తర్వాత ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూస్తే అక్కడ ఉన్న గోడలో చిన్న గూడు. ఆ గూడులో ఒక ఋషి కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు.